ఎంత బాక్స్ ఎంత? బాక్స్ 10 రూపాయలు. కాయలు చూసారు కదా, రొమానీ కాయ రొమానీ. ఒక బాక్స్ 10 రూపాయలు. ఒక బాక్స్ 10 రూపాయలు అంటే 50 రూపాయలు కట్టేసి 950 రూపాయల. రొమానీ ఎంత? ఎంత? 500. పెరిగిసలు ఏరు బాగా ఎంత ఏరు అన్న కదా. కొండూరు షర్టు ఆరంభ మార్కెట్ ఎప్పుడు సంవత్సరం ఎన్ని నెలలు ఉంటుంది? ఇది ఉంటుంది 4 ఆల్రెడీ 4-5 నెలల నుంచి ఉంటుందంట. అప్పుడు ఆయన తమిళ మాట్లాడే తెలుగు మాట్లాడుతున్నారు. మేస్త్రే కనుగొండ మేము ఆల్రెడీ ఆరంభాక్ రావడం జరిగింది. 120 కిలోమీటర్లు. ప్రస్తుతానికి ఆరంభాక్ రైల్వే స్టేషన్ మార్కెట్ మార్కెట్ ఒకసారి ఫుల్ ఉంటుంది. మేస్త్రి కాయలు అయిపోయినాయా? ఉన్నాయా? మనకి మామూలుగా ఇంకో వారం వస్తాయంట. ఆల్రెడీ మనం లోడ్ చేసేసాం. ఇంకా 7 వరకు లోడ్ అయ్యింది. కింద 2 బాక్సులు ఉన్నాయి. ఇంకా మనకి ఈ బాక్సులు ఉన్నాయి. ఈ బాక్సులు లోడ్ వేస్తే మనం బయలుదేరాలి. ఎవరో బాక్స్ ఎంత? 800. ఆరంభాక్ రైల్వే స్టేషన్ మార్కెట్ చూపించాం. రైల్వే స్టేషన్ ఆరంభాక్ రైల్వే స్టేషన్ చూపిస్తాను. ఇదే మార్కెట్. ఆల్రెడీ ఇప్పుడైతే మనకి మామిడి కొనడానికి కావాలి. ఇక్కడ అందరూ కూడా మామిడి కలుపుకొని ఏదైనా ట్రైన్కి వెళ్తూ ఉంటారు. ఇది ఆరంభాక్ రైల్వే స్టేషన్. అందుపక్క ఏ ట్రైన్ వస్తుంది? అవతల ఏ ట్రైన్ వస్తుంది? చెన్నైకి వెళ్తుందా లేకపోతే నెల్లూరు వెళ్తుందా? ఎక్కడ అమ్ముతారన్నా ఇప్పుడు? ఎక్కడ అమ్ముతా? ఏ ఊరిది? ట్రైన్కి తిరుగుతావా? ఆపుతుందా ట్రైన్ అంతసేపు? అది చెన్నైకి వెళ్తారు అవతల. చూడ అందరూ మామిడికాయలు వేసుకుంటుంది. ఆరంభాక్ రైల్వే స్టేషన్. ఆరంభాక్ రైల్వే స్టేషన్ అంతా మామిడికాయలు. రైల్వే స్టేషన్ ప్రకారం ఇవన్నీ ఇక్కడ ఎప్పుడు రద్దీగా ఉంటుంది. 4 నెలలు ఎప్పుడు మామిడికాయలు అమ్మేదానికి ఫుల్ సీజన్ ఇది. ఎక్కడ కొన్నాం? 12 బాక్సులు కొన్నాం. దీంట్లో దాదాపు మజ్జిగ ఆరంభాక్ మజ్జిగ దాదాపు
ఎంతమ్మా చెంబు 90 రూపాయల మనం ఆరంభాకు మజ్జిగ తాగుతున్నాం టేస్ట్ ఎక్కడ శనయ్య గారు మర్చిపోయారు నాకు లేదు నేను తాగు ఆరంభాకు మజ్జిగ మోర్ అంటే మోర్ అంటే మజ్జిగ ఇక్కడంతా నిద్రలేదు నిద్రలేకంటేనే గొప్ప విషయం ఏంటంటే ఇంటికాని స్టార్టింగ్ బయలుదేరినప్పుడే ఈ టైర్ పంచర్ అయిపోయింది. పంచర్ అయిపోయిన తర్వాత మనకి స్టెప్ని టైర్ అయితే ట్యూబ్తో కూడా పగిలిపోయింది. అయితే రావాలా వద్దనుకోండి ఆలోచించుకుంటూ వచ్చాము. సరే దేవుడి మీద బాధ వేసుకుని బయలుదేరడం జరిగింది. ప్రస్తుతానికి మన దగ్గర టైర్ లేదు, స్టెప్నీ ఉంది. కానీ మనం 120 కిలోమీటర్లు అంటే ఆంధ్ర నుంచి తమిళనాడు వచ్చేసాం దగ్గర బోర్డర్కి. ఆల్రెడీ వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అనేక ప్రాంతాలు చూపించాక అనేక ఏరియాలు చూపించాక నేనైతే ముందుకు వస్తున్నాను. చూడండి ఆల్రెడీ బాక్స్ లోడ్ చేయడం ఆల్రెడీ చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ మనమే మోసుకోవాలి, మనం వేసుకోవాలి. బాక్స్ అన్నీ రెడీ అయిపోతుంది. బాక్స్ వేసుకోవాలి. ఈడేస్ ఏది చూపించాను మార్కెట్ అంతా చూపిస్తాను చూడండి. కొద్ది కూడా జాలి దయ్యలేదు. ఆటోలో కూడా రాత్రి అంతా నిద్రలేదు. గంట కూడా కొనుక్కోవాలి. అయినా కానీ చెప్పడం ఇక్కడ మన కొన్ని బాక్స్లో దీని కూడా ఉన్నాను. మీది ఎంత పడుతుంది బాక్స్? 900. అది ఎంతకి ఇచ్చావు మనకి? నాకు 12 బాక్స్ తీసుకున్నాను 700. ఈ బాక్స్ ఈ కాయలు వచ్చి మనం 700 ఇచ్చాను. 2 బాక్స్ తీసుకున్నాం. ఈ బాక్స్ వచ్చి 900 అంట. అలా ఇంకెన్ని రోజులు వస్తుంది కాయలు? ఇంకో వారం వస్తుంది. మొత్తం మనకి ఎన్ని రోజులు కాదు, ఎన్ని రోజులు కంపెనీ వచ్చేది? 8 నెలలు వస్తుంది, 3 నెలలు వస్తుంది. అంటే 3 నెలలు వస్తుందంట. ఇది ఇంకొక వారంలో అయిపోయింది. లాస్ట్ ఒక వారం. ఓకే, మీ పేరు చెప్పనా? రఘు. ఊరు ఆరంభం. అందుకని రఘు గుర్తుపెట్టి రేపు వచ్చి ఈ కడ కొనండి. పేరు చెప్ప ఇదో బాబు తిరుగు బాబు ఇట్లా ఆల్రెడీ మన బాబు దగ్గర కాయలు కొనేవాళ్ళే. తోటకు వస్తే సీపీని ఇస్తాడు మనకి బాబు. పేరు బాబు. ఈయన కలవస్తాడు బాబు బాబు అని. ఈయన బాబు అంటే ఆరంభకు రైల్వే స్టేషన్లకు లోపలికి వచ్చే ఎంట్రన్స్ దారిది. ఇక్కడ బహుశా మొత్తం మామిడికాయలు అమ్ముతుంటారు. సైకిల్ బండిల్లో అంతా ఎలానా? ఎవలా? 1000 రూపాయలు అంటే 1000 రూపాయలు. బాక్స్ వచ్చి 1000 రూపాయలు. ఇంతకుముందు అయితే ఈ అపార్ట్మెంట్ లేదు. అయితే చాలా పెద్దగా కట్టేస్తున్నారు. ఎవరమ్మా? 1000 రూపాయలు. ఆల్రెడీ నాకు తెలిసిన ఫస్ట్ నుంచి కూడా ఏమే వ్యాపారం చేస్తాను. నాకు తెలిసిన 10 సంవత్సరాల నుంచి వస్తాను నేను ఆంధ్ర. ఫోటో తీస్తున్నాడు, నన్ను చూపించడానికే చెప్తుంది. అంటే తెలుగు వాళ్ళకి అది. ఈ ఆరంభకి ఎంట్రన్స్లో ఇక్కడే ఉంటుంది. ఆ సైడ్ ఉంటుంది. యూట్యూబ్
ఎంతమ్మా బాక్స్ బాక్స్ పేరు పేరు జీవా అక్క అవును పేరు అక్క అవును పేరు సీరాల నుంచి ఆరంభం వచ్చాడు ఈయన. అంటే సీరాలంటే ఆల్రెడీ ఒంగోలు అవతల ఒంగోలు దగ్గర అంటే ఒంగోలు నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి ఎన్ని బాక్స్ వేసుకెళ్తారా డేట్ వేసుకెళ్తారా ట్రైన్లో మీరు 3 బదులా మొత్తం 10 ప్యాసింజర్ వేసుకెళ్తావా ఆడ సీరాల ఎక్కడ ఆరంభం చెన్నై ఏం పేరు చెప్పి మీరు అవకాశం రండి రేపు చూసుకుని యూట్యూబ్లో నీ పేరు చెప్పు రాంబాబు రెడ్డి ఫ్యామిలీ ముగ్గురు వచ్చి సీరాల నుంచి వచ్చి ఆరంభం అంటే ఆంధ్ర చెన్నై బోర్డర్లోకి వచ్చారు. ఈ బాక్సులు తీసుకున్నాం అది రెక్కాడి దగ్గర డొక్కాడదంటే ఇదే మరి మామూలుగా ఉండదు. ఇంక బారు ఇంక బార్యా నేను చూడండి వెళ్ళమంటున్నాడు ఆయన. ఆరంభంలోనే కళ్యాణ మండపం ఉంది. ఇది ఆల్రెడీ ముఖదారం కళ్యాణ మండపం. ఇది ఇప్పుడు మనం ఎలా అదే రైల్వే స్టేషన్కి వెళ్ళే దారి ఎంత మారిపోయింది. ఇది ఇప్పుడు మనం హైవే చూపిస్తున్నాం. ఇప్పుడు ఇటు వెళ్తే ఇది చెన్నై. ఆల్రెడీ చెన్నై గడి వాటర్ అనేది కొంచెం కిలోమీటర్ కూడా ఎంతవరం వాటర్ ఎంత దూరం 1 కిలోమీటరా 1 కిలోమీటర్ అంటే 1 కిలోమీటర్ ఇది బార్డరు. అది చెన్నై బార్డర్ అంటే ఆంధ్రాకి చెన్నైకి 1 కిలోమీటర్. ఆంధ్ర అంటే ఆల్రెడీ కిలోమీటర్ ఉంది. అక్కడ ఆ టోల్ గేట్ ఉంది. అది 1 కిలోమీటర్ వెళ్తే అది ఆంధ్ర అటు నుంచి ఆంధ్ర ఇదంతా చెన్నై తమిళనాడు. ఇప్పుడు ఇది 1 కిలోమీటర్ అవతలకి వెళ్తే ఆంధ్ర వస్తుందా. ఇది ఇప్పుడు తమిళనాడు అంటే మళ్ళీ 4 కిలోమీటర్లు పోతే మళ్ళీ ఆంధ్ర వస్తుందంట. ఇది వెరైటీ ఉంది. అవును అబ్బా అంటే మీకు అర్థమైందా. ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ అవతలకి పోతే ఆంధ్ర ఉందంట. ఇదంతా తమిళనాడు అంటే ఇది చూడండి. ఆరంభాకు రైల్వే స్టేషన్లోకి వెళ్తాకి ఇది దాచి చూపిస్తున్నాను మీకు. ఇంకొకటి ఏదైనా వెళ్ళ చెప్పేది ఏంటంటే ఆల్రెడీ ఇటు 4 కిలోమీటర్లు దాటిన తర్వాత మళ్ళీ ఆంధ్ర వస్తుందంట. ఇది మాత్రం మామూలుగా ఓకే ఏం పేరా బాక్స్ నెమ్మానికి పెద్ద మనిషి ఏం చేస్తారు పెట్టు అబ్బా సార్లేదు ఇంకా ఇది పట్టు ఇది ఆఫ్ చేసుకో. ఇదేం పెద్ద మనిషి అయినా ఆపు మోరు అంటే మంచిగా రూపాయలు ఉంది 40 రూపాయలు ఉంది. ఆరంభకు వచ్చి మామూలుగా వంట మనం బాగా సేమ్